ఇక 48 లక్షల కోట్ల భారీ బడ్జెట్ను ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఇక మరి కాసేపట్లో తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ శాసనసభ పక్ష సమావేశం జరగనుంది. సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపైన పార్టీ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. కాంగ్రెస్ హామీల అమలులో వైఫల్యంపై నిలదీసేలా, హామీల అమలుకు బడ్జెట్లో కేటాయింపులపై పట్టుబట్టేలా అధినేత ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయబోతున్నారు. కొద్దిసేపట్లో తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరగబోతుంది. ఇప్పటికే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు తెలంగాణ భవన్కు చేరుకున్నారు. ఇవాటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. దీంతో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఈసారి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎట్లా వ్యవహరించాలి, ఎటువంటి వ్యూహంతో ముందుకు వెళ్ళాలి అనే దానిపైన కొద్దిసేపట్లో తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరగబోతోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన పార్టీ ఎట్లా ముందుకెళ్ళాలి అసెంబ్లీలో, దాంతోపాటుగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలన్నీ అమలులో చాలా వైఫల్యం జరుగుతోంది. ఈ వైఫల్యాన్ని ఎండగట్టే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చే విధంగా ఎట్లా వ్యవహరించాలో పార్టీ అధినేత కేసీఆర్ కొద్దిసేపట్లో పార్టీ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు తెలంగాణ భవన్ వేదికగా దిశానిర్దేశం చేయబోతున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లివిల్ రెడ్డి అందిస్తారు తెలంగాణ భవన్ నుంచి. లివిల్ రెడ్డి, పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇప్పటికే చేరుకున్నారు. పార్టీ అధినేత ఎప్పుడు రాబోతున్నారు? రాజేష్, మరి కాసేపట్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్ రానున్నారు. ఇటు శాసనసభ సమావేశాల నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అంతా కూడా భవన్ చేరుకున్నారు. అయితే ఈ శాసనసభ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి అనుసరించాల్సిన వ్యూహంపై ప్రత్యేకంగా ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేరున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఏదైతే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంకు రాకముందుకు ఎలాంటి హామీలు ఇచ్చింది, హామీలు ఎంత మేరకు నెరవేరాయి ఇవాళ అధికారంలోకి వచ్చాక అనే అంశాలపై ఇవాళ సభ వేదికను వినియోగించుకొని ఉన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇది గొప్పగా చెప్పిన రుణమాఫీ సైతం ఇవాళ కొంతమందికి మాత్రమే అందడం నేపథ్యంలో చాలామంది రైతులు అసంతృప్తిలో ఉన్నారు. చాలామంది రైతులు ఆందోళన చెందుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో రైతులకు అండగా బీఆర్ఎస్ పార్టీ నిలవనుంది. ఇప్పటికే రుణమాఫీ విషయంలో అనేక మార్లు బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేసింది. ఈ నేపథ్యంలో ఎంతమందికి ఇంకా రుణమాఫీ రావాల్సి ఉంది, లక్షలోపు చాలామందికి ఇంకా రుణమాఫీ అందని పరిస్థితి. ఈ నేపథ్యంలో రుణమాఫీకి సంబంధించి కూడా ఒక దిశానిర్దేశం చేయనున్నారు. ఇటు రైతు బంధుకు సంబంధించి కూడా ఇప్పటికే వానాకాలం పంటలు వేసుకున్నారు. రైతులంతా కూడా వానాకాలం పంటలు వేసుకున్న తరుణంలో ఇప్పటికీ కూడా రైతు బంధు అందని పరిస్థితి. ఈ నేపథ్యంలో రైతులకు సంబంధించిన పెట్టుబడి సాయం ఏదైతే వాళ్ళు గొప్పగా చెప్పుకున్న రైతు భరోసా 15,000కు సంబంధించి కూడా ఈ సమావేశంలో ఏదైతే అనుసరించాల్సిన వ్యూహంపై కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. అంతేకాకుండా ఇవాళ రైతు రుణమాఫీ, రైతు బంధుతో పాటు ఇటు కౌలు రైతులకు సంబంధించి కూడా ప్రత్యేకంగా మేము ఇస్తామని చెప్పారు ఎన్నికలకు ముందు. అంతేకాకుండా కూలీలకు సైతం 12,000 ఆర్థిక సాయం చేస్తాం సంవత్సరానికి అని చెప్పారు. ఇవన్నింటినీ కూడా ఇవాళ సభా వేదికగా పార్టీకి సంబంధించి ప్రభుత్వాన్ని నిలదీయనున్నారు. అంతేకాకుండా ఇటు పెన్షన్దారులకు సంబంధించి ప్రత్యేకంగా 6 గ్యారెంటీలకు సంబంధించి 13 అంశాలను వారు అమలు చేస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చే ముందు, అధికారంలోకి వచ్చినాక ఏ ఒక్క హామీని కూడా వాళ్ళు నిలబెట్టుకున్న పరిస్థితి లేదు. అలాంటి తరుణంలో ఇటు పెన్షన్కి సంబంధించి 4,000 పెన్షన్ కావచ్చు, ఇప్పటికీ చాలామందికి పెన్షన్ అందని పరిస్థితి ఉంది. ఒక నెల వేస్తే 2 నెలలు వాయిదా వేస్తున్న పరిస్థితి ఇవాళ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గమైన చర్యను ఇవాళ అసెంబ్లీ వేదికగా కడిగిపోయిన. అంతేకాకుండా ఇవాళ స్థానిక సంస్థలను ఇవాళ నిర్వీర్యం చేశారు. పంచాయతీలను ఇవాళ
ఇవాళ కనీసం పారిశుద్ధ్యం కూడా తీయని పరిస్థితి వల్ల రాష్ట్రంలో దాపురించింది. ఇవన్నింటినీ కూడా సభ వేదికగా ప్రభుత్వాన్ని ప్రధాన ప్రతిపక్ష పార్టీగా నిలదీయనున్నారు. ఏదైతే ఇవాళ ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ప్రతి సమస్యను కూడా అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వానికి ఖచ్చితంగా నిద్ర లేపనున్నారు. ఇప్పటికే పలు సమస్యలపైన ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నారు. ప్రభుత్వం దిగొచ్చే వరకు కూడా పోరాటం చేస్తున్నారు. ముఖ్యంగా నిరుద్యోగ యువతకు సంబంధించి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, 2 లక్షలకు సంబంధించిన జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పారు. అంతేకాకుండా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించిన పోస్టులకు సంబంధించి మేము పెంచి నోటిఫికేషన్ ఇస్తాం, ఈ డేట్ల వారీగా మేము నోటిఫికేషన్ ఇస్తామని అయినప్పటికీ 8 నెలలు కావాల్సిన ఇప్పటికీ కూడా ఒక నోటిఫికేషన్ ఇచ్చిన దాఖలాలు లేదు. ఇచ్చిన నోటిఫికేషన్లు కూడా అంతంత మాత్రమే ఇచ్చిన నేపథ్యంలో నిరుద్యోగ యువతకు మరోసారి కూడా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉండనుంది. బీఆర్ఎస్ పార్టీ వారి పక్షాన కూడా పోరాటం చేరింది. ఇవన్నీ సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో. ముఖ్యంగా శాంతి భద్రత విషయంలో కూడా ప్రభుత్వం విఫలమైంది. శాంతి భద్రతలు కూడా మొత్తం పూర్తిగా సన్నగిల్ల, ఎక్కడ చూసినా మర్డర్లు జరుగుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో శాంతి భద్రత కావచ్చు అనేక అంశాలపైన ఇవాళ బీఆర్ఎస్ పార్టీగా ఇవాళ బీఆర్ఎస్ ఎల్పీ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఇవాళ అసెంబ్లీలో గలమెత్తనుంది. వీటన్నింటిపైన కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. అనేక సమస్యల పట్ల కూడా ఇవాళ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రత్యేకంగా ఈ సమావేశాలను ఎలా మనం ప్రజలకు ఇచ్చిన హామీలు ప్రతిపక్షంగా మనం పాత్ర పోషించాలి, ఎలా ముందుకెళ్లాలి అనే అంశాలపైన ఇవాళ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేయాల్సి ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా రైతులకు ఇచ్చిన హామీలు కావచ్చు, ఇటు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు కావచ్చు, ఇటు పెన్షన్దారులకు ఇచ్చిన ఒక ఇంట్లో 2 పెన్షన్లు కూడా ఇస్తామని గతంలో మాట ఇచ్చింది. కానీ ఒక్క పెన్షన్ ఇప్పటి వరకు కూడా ఇవ్వని పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో ఉంది. అంతేకాకుండా ముఖ్యంగా ఇవాళ ప్రధానమైన సమస్య రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు కేటాయింపుల విషయంలో ఎట్లా ఉండే అవకాశం ఉన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ అంచనా వేస్తుంది. ఒకవేళ కేటాయింపులు ప్రాపర్గా జరగకపోతే ఎట్లా వాళ్ళు తమ ఫైట్ని కొనసాగించే ఆలోచనలో ఉన్నారు? అయితే రాజేష్, ఇప్పటికే బడ్జెట్కి సంబంధించి కూడా గతంలో వారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అప్పుడే బీఆర్ఎస్ పార్టీ ఆనాడు ఎంత బడ్జెట్ అలొకేషన్ చేస్తారు, ఇన్ని హామీలు ఇస్తున్నారు, ఎన్ని లక్షల కోట్లు మీరు కేటాయిస్తారని చెప్పేసి ఆనాడు నిలదీసింది. ఇవాళ అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చినాక కూడా చాలా వాటికి నిధులు కేటాయించిన పరిస్థితి వాళ్ళ ప్రభుత్వం ఉంది. అయితే ఈ తరుణంలో ఖచ్చితంగా బడ్జెట్ పైన ఆశలు అయితే పెద్ద ఎత్తున ప్రజానీకం పెట్టుకున్న నేపథ్యంలో బడ్జెట్ కేటాయింపులు ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా ఉంది. బడ్జెట్ కేటాయింపుల్లో ఎవరికైనా అన్యాయం జరిగితే కూడా బీఆర్ఎస్ పార్టీ ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పి ఇప్పటికే అనేక మార్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు హరీష్ రావుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు చెప్తున్న పరిస్థితి. అయితే బడ్జెట్ అలొకేషన్ ఏ విధంగా ఉండనేది కూడా ఇప్పటికీ స్పష్టత లేదు. ఖచ్చితంగా ఇవాళ బడ్జెట్ కేటాయింపుల్లో ఎవరికి ప్రాధాన్యత ఇస్తారు, ఏ రంగానికి ప్రాధాన్యత ఇస్తారనేది కూడా ఇవాళ చూడాల్సిన పరిస్థితి. ఈ తరుణంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ప్రతి అంశాన్ని కూడా బడ్జెట్ కేటాయింపుల అంశాన్ని కూడా ఇవాళ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా అసెంబ్లీలో లేవనెత్తనుంది. ప్రతి అంశాన్ని కూడా వారు ఇచ్చిన హామీలు ఏ మేరకు ఉన్నాయి, వారి కేటాయించిన బడ్జెట్ ఏ మేరకు ఉందని చెప్పేసి కూడా ప్రశ్నించనుంది. ఖచ్చితంగా ప్రజల తరపున ప్రతిపక్ష పార్టీగా పోరాటం చేయాల్సింది కాబట్టి ఖచ్చితంగా వాటన్నింటిని కూడా పోరాటం చేస్తాం, ముందుకెళ్తామని చెప్పేసి కూడా ఇప్పటికే బీఆర్ఎస్ ఎల్పీగా ఇప్పటికే ఎమ్మెల్యేలు అంతా కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సైతం దీనిపైన దిశానిర్దేశం చేయనున్నారు. రాజేష్, రైట్, థ్యాంక్ యూ లివిల్ రెడ్డి. కొద్దిసేపట్లో తెలంగాణ భవన్కు రాబోతున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. 6 గ్యారంటీలు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 6 గ్యారంటీలకు వాళ్ళు 100 రోజులు గడువు విధించుకున్నారు. కానీ 100 రోజులు దాటిపోయింది, 250 రోజులు కావస్తుంది. ఇప్పటికీ 6 గ్యారంటీలు అమలు కాకపోవడం పట్ల, ఈ అమలులో వైఫల్యం పట్ల బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ప్రశ్నించబోతోంది. దాంతోపాటుగా ఎల్లుండి బడ్జెట్ ప్రవేశపెట్టబడుతుంది రాష్ట్ర ప్రభుత్వం. సో బడ్జెట్ కేటాయింపులు ఏ రకంగా ఉండాలి, బడ్జెట్ కేటాయింపుల్లో ఏమైనా అన్యాయం జరిగితే ఊరుకునే ప్రసక్తే లేదు అంటూ బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. సో దీంట్లో భాగంగా అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల్లో వ్యవహరించాల్సినటువంటి వ్యూహం పైన స్పష్టమైన దిశానిర్దేశం చేయడానికి కొద్దిసేపట్లో తెలంగాణ భవన్కు చేరుకోబోతున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ తెలంగాణ భవన్కు చేరుకున్నారు. సమావేశ మందిరంలో వాళ్ళు కూర్చున్నారు. సో ఎల్లుండి రాష్ట్ర బడ్జెట్ ఉండబోతోంది. ఆ బడ్జెట్లో ఏ రంగానికి ఎటువంటి కేటాయింపులు జరుగుతాయి, ఒకవేళ ఆయా రంగాలకు అనుకున్న స్థాయిలో కేటాయింపులు జరపకపోతే ప్రభుత్వం పైన ఎట్లా ఒత్తిడి తీసుకురావాలి, తద్వారా ప్రజలకు ఎట్లా ప్రయోజనం చేకూరాలి అనే అంశాల పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వాళ్ళందరికీ దిశానిర్దేశం చేయబోతున్నారు.